స్వాగతం. రంజాన్ సందర్భంగా ముస్లింలందరికీ శుభాకాంక్షలు. అలాగే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా హెడ్లైన్స్. ఘనంగా రంజాన్ వేడుకలు, ఈద్గాల్లో ప్రత్యేక నమాజులు, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నేతలు. గణేష్ నవరాత్రోత్సవాలకు రంగం సిద్దం. ఘనంగా జరుగుతున్న చవితి ఏర్పాట్లు, కొలువు తీరిన సిద్ధి వినాయక ఉత్సవ విగ్రహాలు. జిల్లాలో విస్తారంగా వర్షాలు, కలకలలాడుతున్న జలాశయాలు, ముమ్మరంగా వ్యవసాయ పనులు. ఎరువుల కొరత తీర్చాలని న్యూ డెమోక్రసీ డిమాండ్. అన్నదాతలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్ని ఎరువులు జిల్లాకొచ్చాయంటున్న జేడీఏ. వార్తల్లోని వివరాలు. కఠోర దీక్షాదక్షతల రంజాన్ ఉపవాసాలు ముగిశాయి. వెనీలాకాశంలో షవ్వాల్ నెలవంక దర్శనమివ్వడంతో చాంద్ ముబారక్ శుభాకాంక్షలు పరస్పరం చెప్పుకున్నారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముస్లింల ఆరాధ్య దైవం అల్లా పంపిన ప్రవక్త మహ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన మార్గంలో నెల రోజుల రంజాన్ మాసాన్ని గడిపారు. రంజాన్ మాసానికి వీడ్కోలు పలికారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఈద్గాల్లో ప్రత్యేక నమాజును ఆచరించారు. ఈద్గాలన్నీ కలకలలాడాయి. హిందువులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. करवट ब करवट चैन सुकून नसीब अता फरमा और जन्नतुल ముస్లింలకు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా కరుణా కటాక్షాలకు ప్రతి ఒక్కరూ పాత్రులు కావాలని కాంక్షించారు. కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. आज ईद के दिन मैं आप सबको मेरे दिल से ईद मुबारक देने आई हूँ. आप सबको ईद मुबारक देते हुए इस वतन में चैन, सुकून और अमन से हम सब अपना जिंदगी गुजार सकेंगे. ये सपने हम ही नहीं, इस देश, इस वतन को चलाने वाले ने बहुत पहले से याद करके इस तरफ हम कदम उठाए हैं. आज के दिन हम सब भाई बहन बन के हम इस ईद को हम मना सक रहे हैं. मेरी ये ख्वाहिश है कि ऐसे ही इस चैन और अमन से हम आगे बढ़े और हमारी वतन की तरक्की हो. इंशाअल्लाह ताला हम सब इसी ऐसे ही इतने ही मोहब्बत से हम आगे भी रहे. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్, అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET code DARE. DARE. For management seats, contact
చైర్మన్ దరిపల్లి అనంతరాములు, కరెస్పాండెంట్ దరిపల్లి కిరణ్, ఎంటెక్ పిహెచ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ పి వీరబ్రహ్మం పిహెచ్డి. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డేర్ క్యాంపస్, కురవి రోడ్, ఖమ్మం. సెల్ 9396317401 and 9391211166. ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. ప్రశాంతమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన ఎంటెక్ పిహెచ్డి క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్, 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. జేఎన్టీయూ యూనివర్సిటీ ఎంబీఏ నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి, బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు, ఐఏఎస్ ఖమ్మం, మరియు ఎస్పీ కాంతి రాణా తాతా గారు. మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన పీఈడీల పర్యవేక్షణలు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్. జేకేసీతో అనుబంధం గల సంస్థ. ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం. యుఎస్ఏలో గల ఎంకే, యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఎంటెక్, సిఎస్ఈ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ. బీటెక్ అండ్ ఎంబీఏ కోడ్ పీపీఐటీ. బి ఫార్మసీ కోడ్ పియుఎల్ఐ. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 9390934111. ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జలాశయాలు నీటితో కలకలలాడుతున్నాయి. వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. బయ్యారం తదితర ప్రాంతాల్లో క్రాప్ హాలిడేలు ప్రకటించినా కొందరు రైతులు సాగు పట్ల మక్కువ చూపుతున్నారు. ఖమ్మం జిల్లాలో గత వారం రోజులుగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. వర్షాలకు కుంటలు, చెరువులు నిండాయి. నిన్న మొన్నటి వరకు బీడు భూములుగా దర్శనమిచ్చిన పంట పొలాలు కలకలలాడుతున్నాయి. చాలా గ్రామాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పంట విరామం ప్రకటన చేసిన రైతులు కొందరు వరి నాట్లు వేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు క్రాప్ హాలిడేలు ప్రకటించారు. ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో అన్నదాతలు వ్యవసాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇక వినాయక చవితి ప్రారంభం. వీధి వీధిన మండపాలు ఏర్పాటు చేసి పూజలు చేసి నదులు, చెరువుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. దండాలు దండాలో సామి శ్రీ విఘ్నరాజ, అండదండ నీవేనా సామి శ్రీ విఘ్నరాజ. ఈ ఏడాది చవితికి మట్టి విగ్రహాలను చాలా చోట్ల ప్రతిష్ఠించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 2,000కు పైగా విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని ప్రచారం జరిగినా పెద్ద విగ్రహాలన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన విగ్రహాలు ఎక్కువగా అమ్ముడైనాయి. హానికరమైనటువంటి కలర్లు కూడా వాడినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఖమ్మం శివార్లలో టెంట్లు వేసి భారీ స్థాయిలో విగ్రహాలను తయారు చేశారు. వర్షాల వలన విగ్రహాల తయారీలో ఇబ్బందులు ఎదురైనాయని కళాకారులు వాపోయారు. కలిలోన కలిమాయ తొలగించగ ఇలవెలసి, నీలీలా చూపించగ బావిలోన ప్రభవించి, కాణిపాక క్షేత్రములోన శ్రీ విఘ్నరాజ స్వయంభువు అయినావయా శ్రీ విఘ్నరాజ. దండాలు దండాలు స్వామి శ్రీ విఘ్నరాజ, అండదండ నివేద స్వామి శ్రీ విఘ్నరాజ. బాహుదా తీరాన బావిలోన కొలువైతివి, భవబంధము తొలగించగ ఇలలోన వెలసితివి.
నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్ స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో ఎంబీఏలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి, 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ సివిల్, ఐటీ, ఎంబీఏ అండ్ ఎంసీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KDDW. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 అండ్ 9573826231. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషాకిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో, ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ని డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా MBA, MCA విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. వ్యవసాయదారుల సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే అన్నదాతలు క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్నారని CPI ML న్యూ డెమోక్రసీ ఆరోపించింది. ఎరువుల సమస్యను పరిష్కరించకపోవడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని తెలిపింది.
ఖమ్మం జిల్లా ఎన్డీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శి రంగారావు, నాయకుడు కె రంగయ్య పాల్గొని మాట్లాడారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయం గిట్టుబాటు కాక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో అన్నదాతలను ఆదుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తోందని రంగయ్య విమర్శించారు. పట్లాట్లో ఉండి అధికారాన్ని కాపాడుకోవాలనే ఆరాటంలో రైతాంగ సమస్యల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఎరువుల సరఫరాకు సంబంధించి కూడా వాళ్ళు పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో అదే పరిస్థితి ఉంది, జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎన్నైతే అవసరమో ఆ లక్ష్యానికి అనుగుణ్యంగా వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు రైతాంగానికి. అసలు ప్రభుత్వ విధానాలలోనే ముఖ్యంగా 2 లోపాలు ఉన్నాయి. అంటే ఎరువులకు సంబంధించినటువంటి విధానంలో ప్రైవేటు వాళ్ళకి ఎక్కువ సరఫరా చేసి సహకార సంఘాల ద్వారా, సొసైటీల ద్వారా అందించాల్సినటువంటి ఎరువులు తక్కువ శాతం వాళ్ళు పెట్టుకున్నారు. దీన్ని ఆధారం చేసుకుని ఈ ఎరువుల డీలర్లు, వ్యాపారులు వాళ్ళు తెచ్చుకొని బ్లాక్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. దీనివలన వేల కోట్ల రూపాయలు రైతాంగానికి భారం పడుతున్నది, రైతాంగాన్ని దోచుకుంటున్నారు. అందుకని వాళ్ళ జిల్లాలో, రాష్ట్రంలో ఎరువుల కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. పక్క జిల్లాలో దొరుకుతూనే మన జిల్లాలో లేనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా వాళ్ళు రసీదులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరో లోపం ఏంటంటే ఎరువుల విధానంలోనే, కేంద్ర విధానంలోనే చాలా తప్పుడు పద్ధతి ఉంది. వీళ్ళు దాదాపుగా ఒక 17 నెలల క్రితము ఈ ఎరువుల విధానంలో కొత్త పాలసీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకునే పద్ధతి ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పారు. ఖమ్మం జిల్లాకు రసాయనిక ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు హేమ మహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు అవసరమైన ఎరువులను ఓ ప్రణాళిక ప్రకారం తెప్పించామని చెప్పారు. ఖమ్మం రైల్వే స్టేషన్ కు 5200 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జేడీఏ హేమ మహేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్ నెలలో జిల్లాకు అవసరమైన ఎరువులను ఇప్పటికే తెప్పించామని చెప్పారు. 1,14,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా ఇప్పటికే 89,000 మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయన్నారు. పొటాష్ 2,400, డీఏపీ 16,172, కాంప్లెక్స్ ఎరువులు 40,000 మెట్రిక్ టన్నులు జిల్లాకు సరఫరా అయ్యాయని వివరించారు. జిల్లాకు వచ్చిన ఎరువుల్లో 50% సహకార సంఘాలకు కేటాయించామని చెప్పారు. ఎరువుల కొరత లేదని అన్నదాతలు ఏమైనా సమస్యలుంటే ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1800-426-4085లో సంప్రదించి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా రంజాన్ వేడుకలు, ఈద్గాల్లో ప్రత్యేక నమాజులు, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నేతలు. గణేష్ నవరాత్రోత్సవాలకు రంగం సిద్దం, ఘనంగా జరుగుతున్న చవితి ఏర్పాట్లు, కొలువు తీరిన సిద్ధి వినాయక ఉత్సవ విగ్రహాలు. జిల్లాలో విస్తారంగా వర్షాలు, కలకలలాడుతున్న జలాశయాలు, ముమ్మరంగా వ్యవసాయ పనులు. ఎరువుల కొరత తీర్చాలని న్యూ డెమోక్రసీ డిమాండ్, అన్నదాతలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అన్ని ఎరువులు జిల్లాకొచ్చాయంటున్న జేడీఏ. వినాయక చవితి సందర్భంగా ఖమ్మం టెలివిజన్ న్యూస్ కార్యాలయానికి సెలవు కావున తిరిగి గురువారం నాటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.